హల్లెలూయా, ఆమేన్. మరి బైబిల్ గ్రంథంలో నుంచి మరి చిన్న వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. విశ్వాసమనున్నది నిరీక్షింపబడి ఉన్న వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువులై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మరి విశ్వాసం అనే దాని గురించి ఈరోజు చాలామందికి విశ్వాసం అనేది, అందరం దేవుని విశ్వాసం అయ్యాం, కానీ విశ్వాసం అనే విషయంలో కొంతమందికి ఇంకా అవగాహన అనేది లేదు. దేవునికి స్తోత్రం. మరి పౌలు గారి వాక్యం ద్వారాగా మరి విశ్వాసం గురించి అనేకమైన విషయాలు తెలియచేస్తున్నారు. కానీ ప్రాముఖ్యంగా ఒక 2-3 విషయాలు మరి ఈ దేవుని ప్రేరేపణ బట్టి మరి జ్ఞాపకం చేసుకుందాం, ధ్యానం చేసుకుందాం. మరి విశ్వాసము వలన మరి వీరులై ఎంతోమంది మన పితరులు వీరులై ఉన్నారు. మరి ఆ విశ్వాసం బట్టి ఎంతోమంది కృప పొందుకుని ఉన్నారు, ఎంతోమంది విజయం పొంది ఉన్నారు, ఎంతోమంది వారసులుగా మార్చబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమై ఉన్నవి ఉన్నట్లుగా రుజువై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదృశ్యమైనవి అంటే అక్కడ ఇంకా ఏమీ లేవని అర్థం. దేవునికి స్తోత్రం. అదృశ్యం అయినవి అన్నప్పటికీ కూడా దేవుని లేఖనము పౌలు గారు చెప్తున్నారు అక్కడ ఉన్నవి అన్నట్లుగా ఉంది. దేవునికి స్తోత్రం. అంటే విశ్వాసం అనేది దేనికి సాదృశ్యంగా ఉంది, దేనికి గుర్తుగా ఉంది అంటే విశ్వాసము లేని దానిని ఉన్నట్లుగా మనం ఊహించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసంలో మనం విశ్వాసానికి వారసులుగా మార్చబడాలన్నా, విశ్వాసంలో మనం విజయం పొందాలన్నా, విశ్వాసము ద్వారాగా ఒక కార్యాన్ని పొందుకోవాలన్నా, ఏదైనా మనం సాధించాలన్నా, ఏదైనా మనం పోరాడి పొందుకోవాలి అంటే మనకి ప్రాముఖ్యమైన ఏది అంటే విశ్వాసం. మనం లోకానుసారంగా జీవించడానికి కావాల్సింది ప్రాముఖ్యమైందంటే ధనాన్ని బట్టి మనము సమస్తాన్ని కూర్చుకుంటాం. కానీ విశ్వాసమును బట్టి మనం పొందుకోవాల్సినవి కార్యాలు అనేకమైనవి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అది విశ్వాసము వలనే మాత్రమే సాధ్యమవుతుంది. చూడండి, విశ్వాసము వలనే నీతిమంతుడు బ్రతుకుతాడు. విశ్వాసము లేకపోతే నీతిమంతుడు బ్రతకలేడు. విశ్వాసము ఎలాంటిది అంటే ఒక నీతిమంతుడికి ఒక ఊపిరి వంటిది, ఒక ప్రాణము వంటిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వసించిన వారి జీవితంలో ఏముండకూడదంటే కలవరము ఉండకూడదు. ఈరోజు చాలామంది జీవితాల్లో భయం అనేది ఏర్పడిపోయిన తర్వాత చాలామందిలో విశ్వాసం అనేది దూరం అయిపోతుంది. విశ్వాసం అనేది తెలియకుండానే విశ్వసించలేకపోతున్నారు. ఏ విషయంలో మనం పొందుకోవాలో, ఏ విషయంలో మనము ధైర్యంగా నిలబడాలో ఆ విషయంలో విశ్వాసము బలహీనమైన కారణంగా మనము నిలబడలేకపోతున్నాం. మొదట మనం దేవుని నమ్ముకున్నప్పుడు ఒక అనారోగ్యంతోనో, ఒక కార్యము కొరకు, ఒకటి అసాధ్యమైన దానిని మనం దేవుని వల్ల మనం పొందుకోవడం కొరకు ఒకప్పుడు మనం దేవుని దగ్గరికి విశ్వాసము వలన మారు మనసు పొంది, రక్షణ పొంది, దేవుని సమ్ముఖానికి వచ్చి దేవుని దగ్గర మేలు పొందిన మనము, కార్యాన్ని పొందుకున్న మనము ఈరోజు చిన్న చిన్న విషయాలు మన ఇంట్లో కలిగేటప్పటికి ఏమైపోతున్నామంటే విశ్వాసంలో బలహీనమైన కారణంగా ఆ కార్యాల వైపు, మరి ఆ పరిస్థితుల వైపు మనము జయించలేకపోతున్నాం. కేవలం ఏంటి అంటే విశ్వాసంలో బలహీనమైపోయిన కారణంగా విశ్వాసంలో మనము కార్యాలు పొందుకోలేకపోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే మనము సంపూర్ణమైన విశ్వాసులుగా మార్చబడతామో, విశ్వాసానికి వారసులుగా మార్చబడతామో,
ఎప్పుడైతే విశ్వాసము ద్వారాగా మనం ఒక కార్యాన్ని పట్టుదలతో పొందుకుంటామో ఆ విశ్వాసంలో మనం ఏమవుతామంటే విజయవంతులుగా మార్చబడతాం, విశ్వాసంలో స్థిరస్తులుగా నిలుస్తాం, విశ్వాసంలో నిలిచి ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడ అదృశ్యమైనవి ఉన్నట్లుగా మనం ఊహించుకోవాలి. మనము చూడండి, ఒక గృహాన్ని కట్టుకోవడానికి మనము ఎంతో ఆశపడుతూ ఉంటాం. గృహం కొరకు ఎన్నో ఒకవేళ మనం గృహం కట్టుకోవాలని ఒక నిర్ణయించుకున్నప్పుడు, ఆశించినప్పుడు మనం చూడండి ముందుగానే ఊహించుకుంటాం. మనం ఇలా గృహం ఇలా కట్టుకోవాలి, ఇలా ఏర్పాటు చేసుకోవాలి, ఇన్ని గదులు కట్టుకోవాలి, లేకపోతే గదుల్లో ఇలా ఏర్పాటు చేయాలి, ఇలాగ మనం సిద్ధపరచుకోవాలి, గృహాన్ని ఈ రీతిగా మనం తీర్చిదిద్దుకోవాలని ఎన్నో ఆశలతో ఒక గృహాన్ని మనం నిర్మించుకుంటాం, ఒక గృహాన్ని మనం సిద్ధపరచుకుంటాం. ఒక గృహం కొరకు అనేకమైన ఆలోచనలతో మనం నిండుగా మన గృహాన్ని, మనకున్న మన స్తోమతకు తగ్గ ఆ గృహాన్ని మనము ఇలా రూపించబడాలని మనము ఊహించుకుంటూ ఉంటాం. అది ఎలా జరుగుతుందంటే మనం విశ్వాసమును బట్టి మనం దాన్ని ఊహించుకుంటాం. నిజంగా మన దగ్గర ధనం ఉండి ఒక గృహం నిజంగా గృహాన్ని నిర్మిస్తున్నాం అనుకోండి, ఇంత ధనం ఉందనుకో, ఆ ధనానికి ఇంత గృహం అయిపోతుంది, ఇలా అయిపోతుంది అని వెంటనే విశ్వాసాన్ని బట్టి, డబ్బుల్ని బట్టి మనము నిర్ణయం చేసుకుంటాం, మనం ఊహించుకుంటాం. అలాగునే విశ్వాసం దేవుని వల్ల మన జీవితంలో మన పరిస్థితులను బట్టి ఏది మన జీవితంలో ఇది జరగదు, ఏది మన జీవితంలో ఇది అసాధ్యము, పరిస్థితులను బట్టి ఆవరించబడిన పరిస్థితులను బట్టి మనం ఏమనుకుంటామంటే ఇది మన జీవితంలో ఇది అసాధ్యమే, మన జీవితంలో ఇది జరగదే అని అవిశ్వాసంలో ఉంటాం. కానీ దేవుని లేఖనం సెలవిస్తుంది, పౌలు గారు అంటున్నారు, అదృశ్యమైన వాటిని ఉన్నట్లుగా మనం ఊహించుకున్నప్పుడు తప్పక ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు మన జీవితంలో కార్యం జరిగిస్తాడు. మరి రక్తస్రావం కలిగిన స్త్రీ వస్త్రాన్ని ముట్టుకుంటే బాగుపడతాను, నాకు స్వస్థత కలుగుతుందని ఆ విశ్వాసం తెల్లి ఆ వస్త్రాన్ని ముట్టుకుంది. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆ స్త్రీ సంపూర్ణమైన స్వస్థత పొందుకుంది. ముందుగానే ఆమె ఊహించుకుంది, దేవుని యొక్క వస్త్రాన్ని నేను తాకాలి, ఆ వస్త్రాన్ని ముట్టుకోవాలి, ఎలాగైనా సరే ఆ వస్త్రం దగ్గరికి నేను చేర్చబడాలి, ఎప్పుడైతే ఆ వస్త్రాన్ని నేను ముట్టుకుంటానో తప్పక స్వస్థపరచబడతానని ఆమె ముందుగానే విశ్వసించి ఊహించుకుని ఎలాగైనా సరే ఆ వస్త్రాన్ని పట్టుకోవడానికి ప్రయాసపడింది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆమె సమాజంలోకి రావడానికి ఆమెకి పర్మిషన్ లేదు, అందరూ ఆమెని వెలివేశారు. మరి ఎంత ముసుగు కప్పుకున్నా మొహం అనేది కనపడుతుంది. అయినప్పటికీ మరి యేసుప్రభు కూడా అంతమంది ప్రజలు వెంబడిస్తున్నప్పుడు ఆ ప్రజల మధ్యలో నుంచి దేవుని దగ్గరికి చేరాలంటే అసాధ్యమైన పని. అయినప్పటికీ ఆమె విశ్వాసాన్ని దృఢపరుచుకుని, ఆమె విశ్వాసాన్ని ధైర్యపరుచుకుని, ఆమె విశ్వాసాన్ని కలిగి యేసుప్రభు చెంతకు చేరి అప్పుడు అంతమందిలో ఎప్పుడైతే వస్త్రాన్ని ముట్టుకుందో ఆ వస్త్రాన్ని బట్టి ఆమె ఏమయ్యిందండి చెప్పాలి, స్వస్థత పొంది ఉందండి. దేవునికి స్తోత్రం. ఈరోజు మనము కూడా మరి ఒక ఉద్యోగం కొరకైనాను, ఒక గృహం కొరకైనాను, లేకపోతే ఒక యవనస్తురాలు, లేకపోతే ఒక మంచి భర్త కొరకు, లేకపోతే ఒక మంచి భార్య కొరకు మరి ఆశించినప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఆశ అనేది ఏదైనా ఒక వాహనమైనను, ఒక కారు అయినను ఏదైనా పొందుకోవాలి అన్నప్పుడు ప్రయాసపడతాం, ఆలోచిస్తాం, చింతిస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఇది నాకు అసాధ్యమే, నా జీవితంలో ఇది జరగదు, ఉద్యోగం విషయంలో లేకపోతే నాకు నా పరిస్థితిని బట్టి నేను చదువుకున్నానే కానీ ఆ ఉద్యోగం పొందుకోలేనేమో, లేకపోతే నేను సంపాదిస్తున్నానే కానీ అంత జీతం నాకు రాదేమో అనే అవిశ్వాసం అనేది మన జీవితంలో అనేకమైన సార్లు కలుగుతూ ఉంటుంది. కానీ మనం ఏదైతే మన జీవితంలో జరగదు అనుకుంటామో అది దేవుని ప్రేమను బట్టి, దేవుని యందు నమ్మకమైన విశ్వాసంతో దేవుడు నా జీవితంలో ఇది చేస్తాడు, ఇది చేసేసాడు అని ఎప్పుడైతే మీరు కలగని దాని గురించి కలుగుతుంది, తప్పక దేవుడు నా జీవితంలో ఇది చేస్తాడని విశ్వాసంతో మీరు నిలిచి ఉన్నప్పుడు, మీరు పోరాడినప్పుడు తప్పక దేవుడు మన జీవితంలో ఆ కార్యాన్ని తప్పక చేస్తాడు. విశ్వాసుల జీవితంలో ఎప్పుడైతే ఆ విశ్వాసం మన జీవితంలో దృఢపరచబడాలి, విశ్వాసం బలపరచబడాలి, విశ్వాసంలో ధైర్యం పొందాలి అంటే ఆ విశ్వాసంలో ఏమి ఉండకూడదు అంటే కలవరం ఉండకూడదండి, మరి చింత ఉండకూడదు, విశ్వాసంలో అవిశ్వాసాన్ని రానివ్వకూడదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసంలో మనం ఏమి ఉండాలంటే బలం పొందిన వారిగా ఉండాలి. అవిశ్వాసాన్ని ఆధారం చేసుకొనక మరి ఎంతో మందికి మనల్ని మరి అవిశ్వాసంలో
కలవరాలు పరిచినప్పుడు అనేక మంది ఆ విషయాలు ఈ విషయాలు దేవుని దగ్గర మనం వాక్యం పొందినప్పుడు ఈ స్థలంలో ఉన్నంతసేపు ఎంతో ధైర్యం కలిగిస్తుంది. కానీ బయటికి వెళ్ళేసరికి పరిస్థితులను బట్టి లేకపోతే ప్రతి ఒక్కరు ఏదో ఒకటి మనల్ని అంటూ ఉన్నప్పుడు ఆ మాటలను బట్టి మనకేమవుతుందంటే అవిశ్వాసం కలుగుతూ ఉంటుంది. అవును నిజమేనేమో, జరగదేమో, లేకపోతే మనకి ఇది సాధ్యం కాదేమో, దేవుడు ఇది చేయలేడేమో అని కొన్నిసార్లు మనము అనుకుంటూ ఉంటాం. కానీ విశ్వాసంలో మనము నిలిచి ఉన్నప్పుడు, విశ్వాసంలో పోరాడినప్పుడు తప్పక మన జీవితంలో ఏది ఉద్దేశిస్తామో, ఏది ఆశిస్తామో, ఏదైతే అసాధ్యమో అక్కడ మన జీవితంలో ఇది జరగదు అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అదే దేవుడు మన జీవితంలో చేసి సాధ్యపరిచి మనల్ని ఫలభర్తలుగా చేయగలిగిన కార్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే మరొక వాక్యాన్ని మనం చూసుకుందాం. చూడండి, రోమీయుల పత్రిక 4వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చెయ్యువాడు, లేని వాటిని ఉన్నట్లుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మన అందరికీ తండ్రి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరండి మనకి తండ్రి అయి ఉన్నారు అంటే అబ్రహాము గారు విశ్వాసంలో మనందరికీ కూడా తండ్రి అయి ఉన్నాడంటండి. దేవునికి స్తోత్రం. మరి అబ్రహాం గారు సేవకుడా విశ్వాసి అండి? విశ్వాసి. దేవునికి స్తోత్రం. అబ్రహాం గారు విశ్వాస జీవితాన్ని జీవించిన ఆ అబ్రహాం గారు మరి కేవలం దేవుని మాట చేత, మరి దేవుని కేవలం పిలుపు చేత ఎవరితోనూ అతను ఆలోచించలేదండి. అతను అందరికీ, విశ్వాసులైన వారందరికీ కూడా తండ్రిగా ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. అబ్రహాము విశ్వాసము ఎలా ఉందంటే మృతులైన వారినంట సజీవులుగా చేయగలిగిన సమర్థత కలిగి ఉన్నాడని అతను నమ్మి విశ్వసిస్తున్నాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతను అన్యుల్లో మరి అతను జీవిస్తున్న కాలంలో మరి దేవుడు పిలిచిన ఆ పిలుపుకి, ఆ మాటకి వెంటనే లోబడి నిన్ను నేను ఆశీర్వదిస్తాను, నేను పిలిచిన చోటికి వెళ్ళమని చెప్పినప్పుడు మారు మాట లేకుండా తనని, తన భార్యని, తనకి కలిగిన వారిని కొంతమందిని తీసుకుని అతను బయలుదేరే ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. అది ఎలా సాధ్యమైంది? కేవలం దేవుని మాట. ఎవరి భార్యతోనూ మరి సంభాషించలేదు, తనకి కలిగిన వారితోనూ సంభాషించలేదు, తన తల్లిదండ్రుల్ని సంభాషించలేదు. కేవలం దేవుని మాట విని వెంటనే అతను విశ్వాసముతో బయటకు వచ్చేసాడు. ఎక్కడికి వెళ్తాం, ఎక్కడికి తీసుకెళ్తావు, ఎక్కడ నన్ను ఆశీర్వదిస్తావు, ఎలా ఆశీర్వదిస్తావు, ఏం చేస్తావు ఆశీర్వాదం అంటే నా జీవితంలో అని ఏ విషయంలో కూడా ప్రశ్నించకుండా ఎప్పుడైతే దేవుని మాట విన్నాడో ఆ మాట వినిన వెంటనే అతను విశ్వాసంతో బయలుదేరి వచ్చాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అలాగున అతను వారి బయటికి వచ్చి అలాగున ఆశీర్వదించబడ్డాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అతను అనేక మంది విశ్వాసులకి తండ్రి అయి ఉన్నాడు. ఒకసారి మరి అబ్రహాం విశ్వాసాన్ని ఒకసారి మనం చూద్దాం. చూడండి, ఆదికాండము 22వ అధ్యాయము 22వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మారలా మీ యొద్దకు వచ్చేదనని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము అక్కడ కొంతమందితో చెప్తున్నాడు, నేను చిన్నవాడిని తీసుకుని నేను దేవుని దగ్గరికి వెళ్ళి మొక్కుకుని వస్తాము, మీరు ఇక్కడనే గాడిదలతో ఉండమని చెప్తున్నారు. ఒకరోజు దేవుడు మరి అబ్రహాంకి దర్శనమిచ్చి అబ్రహాంతో మాట్లాడుతాడు, నీకు కలిగిన ఆ కుమారుడిని నాకు అర్పించమని చెప్పినప్పుడు అక్కడ కూడా మరి అబ్రహాము ఆ కుమారుని ఇయ్యక చాలా ఆలస్యంగా అనేకమైన సంవత్సరాల తర్వాత లేక ఆ
కుమారుని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇచ్చిన ఆ కుమారుని మరల కొద్ది సంవత్సరాలకి ఏమని అడుగుతున్నాడు? నీకు కలిగిన ఆ కుమారుణ్ణి నాకు అప్పగించు, నాకు అర్పించమని ఎప్పుడైతే దేవుడు అబ్రహాముని దర్శించి దేవుడు అబ్రహాంతో మాట్లాడినప్పుడు అప్పుడు కూడా ఇదేంటి ప్రభువా, ఇచ్చావు, ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు ఇచ్చేవి, ఇప్పుడు మరలా కుమారుని నీకు ఇచ్చేయమంటున్నావు ఏంటని మారుమాట మాట్లాడకుండా ఆ కుమారుణ్ణి మరి అలాగునే తీసుకువెళ్ళి అర్పించడానికి సిద్ధపడ్డాడు. తన మనసు వెనక్కి తీయలేదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం చేద్దాం ఒకసారి అందరం మనసారా. హల్లెలూయా. అయితే ఆ కుమారుణ్ణి మరి అలాగనే మరి ఆ కుమారుని తీసుకుని కొన్ని కట్టెలు తీసుకుని చేతిలో నిప్పు తీసుకుని అలాగ కుమారుని తీసుకుని బయలుదేరి మరి సగం దూరం వెళ్ళిన తర్వాత ఎప్పుడు తన పనివారు తన కూడా వెళ్తారు అక్కడ బలి అర్పించడానికి. కానీ ఈసారి మాత్రం మీరు ఇక్కడనే ఉండండి, మీరు గాడిదలతో ఇక్కడే ఉండండి, నేను నా కుమారుడు వెళ్ళి తిరిగి వస్తామని చెప్పాడు. దేవునికి స్తోత్రం. వెళ్ళిన తర్వాత కట్టెలు పేర్చారు, బలిపీఠం కట్టారు, బలిపీఠం మీద కుమారుని మరి పడుకోబెట్టారు. బలి ఇస్తున్న సమయంలో దేవుడు ఆ బలిని ఆపివేశాడండి. దేవునికి స్తోత్రం. కత్తి తీసి వేసేటప్పటికి ఆ వెంటనే దేవుడు ఆపు, నా కుమారుడు నేను నా మాట నీవు వెనక్కి తీయలేదని చెప్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే కుమారుణ్ణి తీసుకెళ్ళాడు, అర్పించాడు. కానీ అక్కడ చూడండి అతను కత్తి వేయటంలో కూడా ఆలస్యం చేయలేదు. దేవుడు ఏమైనా ఆలోచిస్తాడేమో అని కూడా ఆలోచించలేదు. ఇక్కడ కుమారుడు కూడా వెళ్ళేటప్పుడు ఒక మాట అంటాడు, నాన్న కర్రలు తీసుకొస్తున్నావు, నిప్పులు తీసుకొస్తున్నావు, మనం వెళ్తున్నాము, కానీ గొర్రెది నాన్న అని అడిగినప్పుడు మరి అబ్రహాం గారు అంటారు దేవుడు అక్కడ సిద్ధపరిచి ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అక్కడ సిద్ధపరిచి ఉంచుతారని చెప్పినప్పుడు వీరు వెళ్ళి ఆ కుమారుడికి తెలియదా అండి, పడుకోబెట్టినప్పుడు ఆ బలిపీఠం మీద పడుకోబెట్టినప్పుడు కాళ్ళు చేతులు కడుతున్నప్పుడు అతనికి తెలియదంటారా? తెలుసు. కానీ ఆ కుమారుడు మరి తండ్రి మాటకి లోబడిన వాడిగా ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి విశ్వాసము కూడా ఏమైందంటే ఇదిగో ఈ కుమారుని వల్ల నీకు కలిగిన ఈ ఇస్సాకు వల్ల నీ కుమారుని దొరగా నేను నీ సంతానము అభివృద్ధి చేస్తాను, నీ సంతానము ఇస్కరేణు వలె నేను చేస్తాను. కాబట్టి మరి ఆ కుమారుని పట్ల దేవుడు చేసిన వాగ్దానాన్ని పట్టుకుని ఇదిగో నా ఈ కుమారుడికే వాగ్దానం చేసిన ఆ దేవుడు మరి చేసిన వాగ్దానాన్ని మర్చిపోయే దేవుడు కాదు, అన్యాయం చేసే దేవుడు కాదని ఆ విశ్వాసంతో కనీసం శారాతో అయినా ఒక మాట చెప్పకుండా మరి వెంటనే ఆ కొడుకుని అలాగున తీసుకుని వెళ్ళి బలి అర్పించడానికి సిద్ధపడ్డాడు. నిజంగా కూడా మరి అబ్రహాం విశ్వాసం ఎలా ఉందంటే ఆ కుమారుని నిజంగా కూడా దహించిన కాల్చి వేసినా సరే మరి అందులో నుంచి దేవుడు లేపి స్వస్థపరచదగిన దేవుడై ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. లాజర్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మరియా మార్త వారిద్దరూ కూడా సహోదరులిద్దరూ కూడా తన తమ్ముడు అనారోగ్యంతో చనిపోయినప్పుడు అందులో మరి సమాధిలో పాతిపెట్టబడ్డ తర్వాత కూడా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆ విషయం చెప్పినప్పుడు యేసు ప్రభు వచ్చి అంటారు, ఇదిగో నేను ప్రార్థన చేసి ఉన్నాడు, నా ప్రార్థన తండ్రి అంగీకరించి ఉన్నాడు, తప్పక నీ కుమారుడు బ్రతుకుతాడని వారితో చెప్తున్నాడండి. దేవునికి స్తోత్రం. కానీ సమాధిలో నుంచి ఇంకా లాజరు లేచి రానేలేదు. కానీ ఈ సహోదరులు ఇద్దరితో యేసుప్రభు అంటున్నారు, ఇదిగో నేను లాజరు పక్షముగా ప్రార్థన చేశాను, నేను చేసిన ప్రార్థన నా తండ్రి ఆలకించి ఉన్నారని విశ్వాసంతో ఎప్పుడైతే యేసుప్రభు ఆ సహోదరులతో చెప్తున్నారో ఆ తర్వాత లాజరు మరియు సమాధి చేయబడ్డ 4 రోజుల తర్వాత మరి సమాధి చేయబడ్డ ఆ లాజరు లేచి వచ్చాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అటువంటి విశ్వాసము మరి అబ్రహాం గారు ఆ రోజుల్లోనే కలిగి ఉన్నారు. మరి ఆ కలిగిన ఆ విశ్వాసం బట్టి ఇదిగో నా కుమారుడు మరి కత్తి వేయబడినా మరి కాల్చి వేయబడినా మరి చితిలో కాలుతున్నా సరే అయినా సరే నా కుమారుని బ్రతికించగలిగిన అతని ముందుగానే ఉంది చూడండి, మృతులను సజీవులుగా చేయగలిగిన సమర్థుడు ఎవరంటండి? దేవుడు. మృతులను సజీవులుగా చేయగలిగిన సమర్థుడై ఉన్నాడండి. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. అలాగునే నా కుమారుని దేవుడు మరలా నాకు ఇస్తాడు. ఈ కుమారుడి ద్వారా వాగ్దానము చేసిన దానిని దేవుడు నెరవేర్చదగిన దేవుడు, నమ్మదగిన దేవుడు, వాగ్దానము చేసిన దేవుడు అన్యాయస్తుడు కాదు అని చెప్పి దేనికైనా సరే తెగించి ఆ నిర్ణయాన్ని తీసుకుని ఆ కుమారుని తీసుకుని వెళ్ళాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ చూడండి మరొక మాట, అక్కడున్న ప్రజలతో మీరు ఇక్కడనే ఉండండి, గాడిదలతో మీరు చూసుకుని గాడిదలతో మీరు ఉండండి, మేమిద్దరం మాత్రమే పైకి వెళ్ళేసి వస్తాము, అక్కడ బలి మేమిద్దరం మాత్రమే అర్పించి మేము వస్తాము అన్నాడు. కానీ అక్కడ తండ్రి నేను ఒక్కడనే వస్తాను అని అనలేదండి. దేవునికి స్తోత్రం. నేను నా చిన్నవాడు వెళ్తాము, అక్కడ మొక్కుబడి చేసి మళ్ళీ మేము వస్తామని చెప్పాడు, కానీ నేను ఒక్కడనే వస్తానని చెప్పలేదు. అంత గొప్ప విశ్వాసముతో మరి అబ్రహాం గారు మరి ఆ కుమారుడి విషయంలో వెళ్ళి వచ్చి ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగున అటువంటి విశ్వాసము మనము కలిగి ఉండాలి. అటువంటి విశ్వాసానికి మనము వారసులమై ఉండాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి మరొక మాట చూద్దాము. రోమీయుల పత్రిక 4వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. చూడండి. నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతని నిరీక్షణ కలిగి నమ్మాను. చూసారండి, అతను ఆధారము లేనప్పుడే నిరీక్షణకు ఆధారము లేని రోజుల్లోనే నిరీక్షణకు ఏమైందండి, అతను నమ్మి విశ్వసించి ఆ కార్యంలో పాల్గొన్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మరి మనం చూడండి, దేవుని కొరకు మనము కూడా అనేకమైన విషయాల్లో మనం కూడా దేవునికి ఎన్నో అర్పిస్తూ ఉంటాం. అర్పించిన ప్రతి దానిని కూడా దేవుడు వాగ్దానము చేసిన దేవుడు మనకి కూడా తప్పక ప్రతిఫలం కలగచేసే దేవుడు అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సముఖంలో మరి దేవుడు ఎన్నోసార్లు మరి లేఖనం ద్వారాగా మరి మీరు గుప్పెళ్ళతో ఇస్తే నేను దోషులతో నేను మీకు ఇస్తానని దేవుని లేఖనం సెలవిస్తుంది. అక్కడ దేవుని మరి అబ్రహాము తన కుమారుని దేవుని కొరకు బలి అర్పిస్తున్న ఈరోజు మనము కూడా మన పిల్లల్ని పరిచర్య కొరకు, దేవుని పని కొరకు, మరి దేవుని పాటల కొరకు, వాక్యం కొరకు, సండే స్కూల్ కొరకు అలాగున మనం ఏ విషయంలో అయినా సరే మరి అర్పించేవారిగా ఉండాలి. మరి సభలు జరిగినప్పుడు నిజంగా అండి పరిచర్య చేసేవారు ఎవరూ లేరు, అందరూ బలహీనంగా ఉన్నారు. కనీసం ఎవరు చేస్తారో తెలియని స్థితిలో మరి సభలు జరుగుతున్న సమయంలో దేవుడే వారితో దర్శనం ద్వారాగా ఒక్కొక్కరితో మాట్లాడి ప్రతి ఒక్కరిని దేవుడు ముందుకు తీసుకుని వచ్చారండి. ఎవరు అప్పుడు ఎలా ముందుకు వచ్చారంటే వారిని వారు బలికి అర్పించుకున్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తప్పక వారి జీవితంలో వారు అర్పించుకున్న ఆ బలికి వారు లోబడ్డారు. దేవుడు మాట్లాడారండి ప్రతి ఒక్కరికి విశ్వాసులతోటి సంఘంలో మరి ఎవరు ఏ పరిచర్య చేయాలో, ఎలా చేయాలో, ఎవరికి ఆ జ్ఞానం కావాలో, మరి ఎవరు ఏ పరిచర్యలో నడిపించబడాలో మరి ప్రతి ఒక్కరూ దేవుడు నాతో ఇలా మాట్లాడాడు, ఇలా నన్ను దర్శించాడు, దేవుడు ఇలాగ నాకు ఈ సందర్భాన్ని దేవుడు నాకు బయలుపరిచారని ప్రతి ఒక్కరూ మరి దర్శనాల ద్వారా అందరూ సాక్ష్యం ఇస్తున్నారండి. అలాగునే మరి దేవుడు మాట్లాడిన ఆ మాటకి వారు లోబర్చుకుని వారి బలి అర్పించుకున్నారండి. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. హల్లెలూయా. మరి నిజంగా అండి పరిచర్యలో ఎంతమంది అలాగున వారు సహకరించారో, ప్రోత్సహించారో, అది కానుకైనా అవ్వనివ్వండి, పరిచర్య అయినా అవ్వనివ్వండి, వారి బిడ్డల పరిచర్య అయినా అవ్వనివ్వండి, అది ఎవరైనా సరే మరి దేవుని బలిపీఠం మీద అబ్రహాము కుమారుడు ఎలాగైతే అర్పించబడ్డానికి మరి వెనుతీయలేదో ఈరోజు మరి సభల కొరకు ముందుకొచ్చిన వారి జీవితంలో కూడా మరి దేవుడు మాట్లాడిన రీతిగా ఎవరు కూడా వారి అడుగులు వెనక్కి వేయలేదండి. దేవుడు మాట్లాడిన రీతిగా ఆ పరిచర్లో పాలు పొందారు, వారిని వారు అర్పించుకున్నారు. నిజంగా బలహీనులే, అనారోగ్యంతో ఉన్నారు, అయినప్పటికీ కూడా మరి
సేవలో మరి పరిచర్లో పిలిచిన పిలుపుకి వారు అర్పించుకుని అలాగున సహకరించారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు పరిచర్లో మనం వెనుదీయకూడదండి. దేవుడు మనకి ప్రతిఫలం కలగచేస్తాడు. మనం ఏ విషయంలో సహకరించగలుగుతామో, ఏ విషయంలో మనం చేయగలుగుతామో, ఏది మనం కలిగి ఉన్నామో ఆ విషయంలో మనం ఏం చేయాలంటే దేవుని మాట పట్ల, దేవుని వాకుల పట్ల మనము నిర్లక్ష్యంగా ఉండకూడదండి. అబ్రాహాము వల్లే మనము కూడా దేవుని పరిచర్యలో మనం పాలు భాగస్తులుగా ఉండాలి తప్ప మనం వెను తిరిగే వారిగా ఉండకూడదు, వెనుకంచె వేసేవారిగా ఉండకూడదు, భయపడిపోయే వారిగా ఉండకూడదండి. దేవుడు పరిచర్య చేసేవారందరికీ కూడా ఏ స్థితిలో ఏది చేస్తున్నారో దానికి తగ్గ ప్రతిఫలం దేవుడు నూరంతలుగా మనకి అనుగ్రహించే దేవుడు అయినాడండి. దేవునికి స్తోత్రం. మరి అబ్రహాము బలించిన ఆ కుమారుని మరి ఈరోజు అనేక మందికి మరి సంతాన అభివృద్ధి, మరి సంతానం ఇసుకరేణువల వలె మరి భూమి మీద దేవుడు చేసి ఉన్నాడా లేదా అండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి అలాగున ఇస్సాకు ద్వారాగా చేసిన వాగ్దానాన్ని ఇస్సాకు పట్ల ఎలాగో నెరవేర్చాడు, ఎలాగైతే ఇసుక రేణువుల వలె మరి దేవుడు ప్రజల్ని చేసి ఉన్నాడు, ఈరోజు దేవుని కొరకు చేసిన పరిచర్లో కూడా మరి తప్పక మనము కూడా ఎవరైతే మరి పాలు భాగస్తులుగా ఉన్నారో, ఎవరైతే అర్పించుకున్నారో బలిపీఠం మీద, ఎవరైతే సమర్పించుకున్నారో, ఎంతమంది పాల్గొన్నారో, ఎంతమంది సహకరించారో, ఎంతమంది హస్తాలు అందులో ఉన్నాయో వారందరి పక్షముగా దేవుడు నూరంతల ప్రతిఫలం దేవుడు దయచేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అయితే విశ్వాసంలో మరి మరొక చిన్న మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. అయితే 19వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, రోమీయుల పత్రిక 4వ అధ్యాయము. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడయుండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్లు శార గర్భమును మృతతుల్యమైనట్లు ఆలోచించెను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేశింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అయితే చూడండి, అబ్రహామైన భార్య శారాకు మరి 70 సంవత్సరాలు వచ్చేసినప్పటికీ కూడా ఇంకా ఆమె జీవితంలో గర్భఫలం తెరవబడలేదండి. అక్కడ చూడండి, ఆమె గర్భఫలం ఎలా అయిపోయిందంటండి, మృతతుల్యం అయిపోయిందంటండి. అంటే ఏంటి మృతతుల్యం అంటే? ఇంకా గర్భము దేనికి పనికిరాదు. ఒక్క మాటలో చెప్పాలంటే గర్భం ఇంకా చచ్చిపోయింది, ఇంకా చచ్చిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ గర్భం ఇంకా దేనికి పనికిరాదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ అబ్రహాము విశ్వాసం ఏంటి? ఇందాక మనం చదువుకున్నట్లుగా మృతుల్ని సజీవులుగాను, ఉన్నది లేనట్లుగాను, లేనిది ఉన్నట్లుగాను చేయదగిన దేవుడైనాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అటువంటి విశ్వాసంలో అతను ఉన్నాడు. అయితే ఆ విశ్వాసంలో మరి అతనికి ఒకసారి అవిశ్వాసము కలిగినప్పుడు కూడా అవిశ్వాసాన్ని అంటండి మరి అతనిలో కూడా కలవరం వచ్చేసింది. ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, ఆ గర్భము మృతతుల్యం అయిపోయింది, ఆ గర్భంలో ఇంకా జీవము లేదు, ఆ గర్భం ఇంకా చచ్చిపోయింది, ఆ గర్భము ఉడిగిపోయింది. కాబట్టి ఆ గర్భం ఇంకా తెరవబడడానికి సాధ్యం కాదు. ఇంకా గర్భం తెరవబడదు. నిజంగా వైద్యుల దగ్గరికి వెళ్తే ఏమంటారండి, చాలామందికి 1 సంవత్సరం 2 సంవత్సరాలు దాటిపోయేసరికి ఇంకా మీకు గర్భం తెరవబడదమ్మా, మీకు గర్భం పిల్లలు పుట్టే అవకాశమే లేదని ఎంతోమంది డాక్టర్లు ఎంతోమంది జీవితాల్లో చెప్పి ఉన్నారు. కానీ అటువంటి వారు అందరి జీవితంలో కార్యాలు జరిగించి గర్భం ధరింపచేసి దేవుడు వారి జీవితానికి చక్కటి సంతానాన్ని, బిడ్డల్ని దేవుడు అనుగ్రహించిన రోజులు ఎంతోమంది జీవితాల్లో దేవుడు కార్యాలు చేసి ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ స్త్రీ జీవితంలో మరి ఆ గర్భం అంటండి మృతతుల్యం అయిపోయింది, జీవం లేదు. అబ్రహాము కలవరపడుతున్నాడు. అతను ఇంకా ఎలాగైనా సరే అందరూ అనుకున్నారు ఇంకా పిల్లలు 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 అంటున్నారు, ఇంకెక్కడ గర్భము ఉడికిపోయింది, చనిపోయింది, ఇంకా జీవమే లేదు, ఆమె ఆల్రెడీ వంగిపోయింది, ఆమె జీవితంలో ఇంకా పిల్లలు ఎలా కలుగుతారని ఆశిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు అలాగనే అనుకున్న ఆ కలవరాల్లో కూడా మరి ఎంతోమంది నిందిస్తున్నారు, ఎంతోమంది మరి శోధిస్తున్నప్పటికీ కూడా అబ్రహాము అవిశ్వాసం కలిగింది. కానీ అవిశ్వాసాన్ని ఆధారము చేసుకొనక
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసం అతను ఏమైనాడంటండి, తను వాగ్దానం చేసిన ఆ వాగ్దానాన్ని సందేహపడక మరి ఆ వాగ్దానం పట్ల మళ్ళీ బలపరుచుకుని విశ్వాసంలో బలపడి అతను మరి ప్రార్థిస్తున్నాడండి. విశ్వాసంతో నిరీక్షణకి ఆధారం లేని రోజుల్లో ఇంకా మరి అటువంటి స్థితిలో మరి మృతతుల్యమైపోయిన ఆ గర్భం పట్ల కూడా ఇంకా నిరీక్షణ కలిగి విశ్వాసంతో దేవుడు మృతులను సజీవులుగా చేస్తాడు, ఉన్నది లేనట్లుగా చేస్తాడు, లేనిది ఉన్నట్లుగా చేస్తాడు. ఆ గర్భంలో మరి ఎందుకు పనికిరాని ఆ గర్భంలో మరి దేవుడు గర్భం తెరుస్తాడన్న విశ్వాసముతో, లేనిది ఉన్నట్లుగా ఉన్నది లేనట్లుగా చేస్తానన్న విశ్వాసముతో మరి దేవుని పట్ల నిరీక్షణ కలిగి ఎదురు చూశాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే ఈరోజు మన జీవితంలో కూడా చదివే వెళ్ళే పెద్ద చదువు నీకేమొస్తుంది, ఉద్యోగం అంటూ ఉంటారు. లేకపోతే పిల్లల్ని కన్నావే కానీ పెంచేవే కానీ పిల్లలకి వయసు వచ్చినా పెళ్ళిళ్ళు చేయలేకపోతున్నావు అని అంటారు. ఇంత వయసు వచ్చి ఇంత సంపాదించినా ఇల్లు కట్టలేదు అంటారు. నువ్వు ఎంత సంపాదించినా సంపాదన అంతా ఏమైపోయిందని ప్రశ్నిస్తూ ఉంటారు. అలాగా రకరకాలుగా మరి అనేక మంది మనల్ని అవిశ్వాసాన్ని బలహీనపరిచే వాళ్ళు అనేకమైన మాటల చేత మన అవిశ్వాసాన్ని బలహీనపరుస్తుంటారు. కానీ మనము ఏ విశ్వాసంలో ఉండాలంటే అబ్రహాము కలిగిన విశ్వాసాన్ని పట్ల మనము కూడా విధేయులయ్యి అటువంటి విశ్వాసంలో నిలిచి ఉండాలి. విశ్వాసంలో కలవరం చెందకూడదు. విశ్వాసం వీరులైన వారి జీవితంలో వారు ఎన్నడూనూ సిగ్గు నొందలేదు. ఈరోజు మనం కూడా ఏ విశ్వాసంలో అయితే ఉన్నామో ఆ విశ్వాసాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఆ విశ్వాసంలో మన హృదయాన్ని దృఢపరుచుకున్నట్లయితే, ఆ విశ్వాసాన్ని బట్టి మనం ఏ కార్యము కొరకు, ఏ విజయం కొరకు, ఏ ప్రతిఫలము కొరకు, ఏ అభివృద్ధి కొరకు, దేని నిమిత్తమైతే ఆశించి ఎదురు చూస్తున్నామో తప్పక ఆ విశ్వాసంలో మనము పాలు పొంది ప్రతిఫలం పొందేవారిగా ఉండాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి నిజంగా ఆ శారా గర్భాన్ని దేవుడు ఆమె జీవితంలో తెరిచాడండి. ఆమె జీవితంలో మరి ఇస్సాకుని కలుగ చేసి ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. ఆ గర్భం ఎందుకు పనికిరాదని అందరూ తృణీకరిస్తున్నారు. అందరూ ఇంకా ఏం చూస్తున్నారు, ఇంకా ఎంతకాలం ఎదురు చూస్తావు అది అని అంటున్నారు. కానీ అబ్రహాం విశ్వాసాన్ని బట్టి ఆమె జీవితంలో గర్భము, శారా జీవితంలో గర్భం తెరవబడ్డది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు కూడా అటువంటి విశ్వాసంలో మనము నిలిచి ఉండాలని మరి ఈ లేఖనం ద్వారా నేను మీకు తేటగా తెలియచేస్తున్నాను. మరి విశ్వాసంలో బలహీనులు కాక మనం ఏమై ఉండాలంటండి, దేవునికి స్తోత్రం, విశ్వాసంలో బలం నొందిన వారిగా ఉండాలి. మనం నిరీక్షణ కలిగి ఉండాలి. నమ్మిన దేవుడు, మనల్ని రక్షించుకున్న దేవుడు, మనల్ని అనేకమైన సమస్యల నుంచి విడిపించిన దేవుడు, నశించిపోతున్న మనల్ని వెతికి ఆయన ఏర్పాటు చేసుకున్న మన జీవితంలో నమ్మదగిన దేవుడు పట్ల మనం విశ్వాసము కలిగి నిరీక్షించినప్పుడు తప్పక మనం దేని నిమిత్తం ఎదురు చూస్తున్నామో, దేని నిమిత్తం మనం ఆశ కలిగి ఉన్నామో, ఏ విషయంలో మనం ఎదురు చూస్తామో తప్పక దాని విషయంలో మా జీవితంలో దేవుడు ఇది చేశాడు, ఇది చేసేసాడు అని ఎప్పుడైతే దృఢ విశ్వాసము కలిగి ఎదురు చూస్తామో తప్పక మనము ఆ ప్రతిఫలాన్ని తప్పక పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అయితే హెబ్రీల పత్రిక 3వ అధ్యాయం చూద్దాం. చూడండి. హెబ్రీల పత్రిక 3వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకుందాం. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దృఢహృదయము, దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, మరి ఎవరంటండి, విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనా ఉందేమో అని, మరి ఉండునేమో ఒకవేళ జాగ్రత్తగా చూచుకోమని పౌలు గారు తేటగా ఈ మాట ద్వారా తెలియచేస్తున్నారండి. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు అసాధ్యమైన కార్యాలు మనం కూడా మన జీవితాల్లో ఎన్నో పొందుకుని ఉన్నాము. కానీ మన జీవితంలో మళ్ళీ మన విశ్వాసం బలహీన పడిపోయిందండి. దేవునికి స్తోత్రం. ఎవరైతే విశ్వాసంలో బలహీన పడిపోతున్నారో మరి అటువంటి వారి హృదయాల్లో ఏమి కలిగి ఉంటుందంటండి, దుష్ట హృదయం మీలో
మీలో కలిగినందుకు ఎవరిని అందైనా కలిగి ఉందేమో అటువంటి వారందరూ జాగ్రత్త పడండి. ఎందుకంటే ఆ దుష్ట హృదయము ఏం కలుగ చేస్తుందంటే మెల్లిగా దేవుని సన్నిధికి దూరం చేస్తుంది, దేవుని ప్రార్థనకి దూరం చేస్తుంది, దేవుని వాక్యానికి దూరం చేస్తుంది. ఎప్పుడైతే వాక్యానికి, ప్రార్థనకి, దేవుని మందిరానికి మనం దూరం అవుతామో విశ్వాసంలో సన్నగిలిపోతాం, విశ్వాసంలో బలహీన పడిపోతాం. అసాధ్యమైన కార్యాలని మరి పొందుకోలేక, సాధ్యమైన కార్యాలు కూడా మనం పొందుకోలేని స్థితిలో పడిపోతాం, లోకంలో కలిసిపోతాం, దుష్టిని ఆలోచనలు నడిపించబడతాం, దైవికమైన కృపను మనము కోల్పోతాం. మరి పౌలు గారు మరి తేటగా ఈ లేఖనం ద్వారా తెలియచేస్తున్నారు, మీరు విశ్వాసులే కానీ మీ విశ్వాసంలో మరి ఎవరికైనా దుష్ట హృదయం కలిగి ఉందేమో ఒక్కసారి మీరు జాగ్రత్తగా చూచుకోనండి. ఒక్కసారి మరలా మీరు మీ విశ్వాసాన్ని కనిపెట్టండి, మీ విశ్వాసాన్ని ధ్యానించండి. మీ విశ్వాసం ఏ స్థితిలో ఉందో, మరి ఏ కృపలో ఉందో, మరి ఏ పరిస్థితిలో ఉందో ఒక్కసారి మీ విశ్వాసాన్ని పరిశీలించండి. ఒకవేళ మీ విశ్వాసం కనుక బలహీన పడినట్లయితే మీరు వాక్యానికి దూరం అయిపోతారు, ఆ విశ్వాసంలో మరి దేవుని సన్నిధికి దూరం అయిపోతారు. అవిశ్వాసంలో దేవుని కార్యాలు పొందుకోలేని వారు అయిపోతారని మరి దేవుని లేఖనం సెలవిస్తుంది. అయితే మరి యోబు గారిని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోబు గారి భార్య ఒకప్పుడు బాగా ఉన్నతమైన స్థితిలో ఉన్నారండి. మరి కుమారులు, కుమార్తెలు, మరి అనేకమైన మరి గొర్రెలు, ఒంటెలు అటువంటివన్నీ మరి ఎంతో ఉన్నతంగా కలిగిన వారు. మరి ఎవ్వరికి లేని ధన, ఆస్తి, అపేక్ష అతనికి ఉన్నంత మరి ఎవ్వరికి లేదంటండి. అంత ఆస్తిలో కూడా, అంత ధనములో కూడా మరి వారి ఇరువురు ఎంతగానో విశ్వసించి వారు ప్రార్థన చేసే కుటుంబం అయ్యింది. అయితే మరి ఒక రోజున మరి యోబు గారికి కలిగిన మరి ఆస్తి అంతా పోయింది. తనకి కలిగిన కుమారులు చనిపోయారు, కుమార్తెలు చనిపోయారు. తనకి కలిగిన ఆస్తి అంతా కూడా కోల్పోయి మరి ఎటువంటి స్థితిలో ఉన్నాడంటే ఒక బూడిదలో కూర్చుని ఉన్న స్థితిలో అతను ఉన్నాడు. చూడడానికి అసలు ఇతను యోబు గారేనా, అసలు చూస్తే అసహించుకున్నంత రూపురేఖలు లేని పరిస్థితిలో యోబు గారు బూడిదలో కూర్చుని ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. అయితే అటువంటి స్థితిలో యోబు గారిని మరి తన భార్య అయినా మరి ఆ భార్య అంటుంది, మరి ఎందుకు స్థితి అంటే చాలా యోబు గారు ఒక అనారోగ్యమైన పరిస్థితిలో ఒళ్ళంతా గజ్జి వచ్చేసి ఆ కురుపులన్నీ కూడా కుళ్ళిపోయి సీమ్ కారుతుంటే మరి అతని గోక్కోలేక అతని గోర్లు కూడా అరిగిపోయిన స్థితిలో మరి చిల్ల పెంకులు తీసుకుని గోక్కుంటున్న ఆ స్థితిలో తన భార్య అంటుంది, ఇంకా నీ యథార్థతను వదలవా, ఇంకా నీ విశ్వాసాన్ని వదలవా, ఇంకా దేవుడు దేవుడు అని పట్టుకుంటున్నావే, ఏం చేశాడా నా దేవుడు, నీకున్నదంతా కోల్పోయేవే, నీకు కలిగిన కుమారులను కోల్పోయేవే, నీకు కలిగిన కుమార్తెలను కోల్పోయేవే, నీకు కలిగిన ఆస్తిని కోల్పోయేవే, నీకు కలిగిన సమస్తాన్ని కోల్పోయి ఇలా బూడిదలో కూర్చుని కూడా ఇంకా నువ్వు మరి బట్టలు లేకుండా అంత వికారంగా, అంత అసహ్యకరంగా ఎవరైనా చూస్తా కూడా అసహించుకునే వారిలాగా నువ్వు ఉన్నావే, ఇంకా ఎందుకు దేవుడు అంటున్నావు, ఇంకా ఎందుకు విశ్వసిస్తున్నావు, ఇంకా ఎందుకు యథార్థతను పాటిస్తున్నావు, ఒక్కసారి ఆ దేవుడిని నువ్వు దూషించి నువ్వు చనిపో అని చెప్పి ఆ భార్య అంటుందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ యోబు గారు అంటున్నారు, ఎందుకు అలా మాట్లాడుతున్నావు, నువ్వు మూర్ఖురాలు మాట్లాడినట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు. ఒకప్పుడు అన్నీ కలిగి ఉన్నాయి, దేవుడే కదా అన్నీ ఇచ్చాడు, అన్నీ ఉన్నాయి కాబట్టి స్తుతించావు. ఈ రోజున ఏమీ లేవని స్తుతించడం మానేస్తామా? అన్ని రోజులు ఇదే పరిస్థితి మనకుంటుందా? ఆయన చేతిలో మనము బొమ్మల వంటి వాళ్ళమై ఉన్నాము. ఆయన చేతిలో ఆయన మనల్ని నిర్మించుకున్నాడు, ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన ఈ భూమి మీద మనల్ని సృష్టించాడు. అది ఆయన చిత్తమైంది. మనకి ఏది ఇవ్వాలనుకుంటే అది ఇస్తాడు, ఏది చేయాలనుకుంటే అది చేస్తాడు. మంచి ఇస్తేనే దేవుని పొగడాలా, మంచి ఇచ్చినప్పుడే దేవుణ్ణి ఆరాధించాలా, మంచి చేసినప్పుడే దేవుణ్ణి విశ్వసించాలా? ఏమీ లేనప్పుడు కూడా మనము దేవుణ్ణి విశ్వసించే వారిగా ఉండాలి. మనలో కూడా కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ ఈమె చూడండి, యోబు గారేమో మరి విశ్వాసాన్ని దృఢపరుచుకుని విశ్వాసంలో నిరీక్షణ కలిగి మరి దేవుణ్ణి యథార్థంగా మరి ఆరాధించేవారిగా మరి యోబు గారు ఉంటే, తన భార్య మాత్రం అంతా కోల్పోయాను కదా అని ఆమెలో ఏం కలిగిందండి? అవిశ్వాసం అనే దుష్ట హృదయము ఆమెలో
కారణంగా ఆమె మూర్ఖురాలుగా మాట్లాడుతుందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము కూడా చాలాసార్లు కలిగిన సమయంలో మరి మనం అన్నీ పొందుకున్న రోజుల్లో దేవుని స్తుతించాం. కానీ పొందుకోలేని సమయంలో జరగలేని కార్యాల విషయంలో కూడా మనం ఏం చేయకూడదండి, దేవుణ్ణి తృణీకరించకూడదు, దేవుణ్ణి దూషించకూడదు. ఈ రోజు కాకపోయినా దేవుడు మన జీవితంలో తప్పక చేస్తాడు. మృతతుల్యమైన ఆ గర్భాన్ని దేవుడు తెరిచిన దేవుడు మన జీవితంలో ఇయ్యాల కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఈ నెల కాకపోతే రేపు నెల, ఈ సంవత్సరం కాకపోతే రేపు సంవత్సరం అయినా తప్పక దేవుడు మన జీవితంలో చేస్తాడని ఒక దృఢ హృదయంతో, ఒక దృఢ విశ్వాసంతో మనం ఏమై ఉండాలండి, దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండాలి. దేవుని ఎడల విశ్వాసము కలిగి ఉండాలి. ఆ కార్యాన్ని పొందుకునే వరకు విశ్వాసంలో మనం ఎలా ఉండాలి, నిలిచి ఉండాలి, స్థిరస్తులుగా ఉండాలి. దుష్ట హృదయం మనలో కలిగితే కనుక ఆ కార్యాన్ని పొందుకోలేక అవిశ్వాసంలో మనల్ని బలహీనపరిచేస్తుందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పౌలు గారు ఈ వాక్యం ద్వారా తేటగా చెప్తున్నారు. చూడండి, యోబు గారు అంత శ్రమ కలిగి అంత దీన స్థితిలో కూడా దేవుని ఆరాధించే హృదయం అతనిలో ఉంది, విశ్వసించే హృదయం అతనిలో ఉంది. అంత పరిస్థితిలో ఇంకా మరణమే నాకు ఉంది, ఇంకా నేను మరలా మంచి జీవితాన్ని నేను చూడలేమో అని అనుకున్నాడు. కానీ తప్పక దేవుడు అంత దిగజారిపోయిన తర్వాత కూడా యోబు గారిని దేవుడు మరలా దర్శించి అంతకి రెండంతలుగా, ముందు ఎంతైతే ధనము, ఆస్తి, పిల్లలు ఎలాగైతే కలిగి ఉన్నారో అంతకి రెట్టింపు మళ్ళీ యోబు గారి జీవితంలో దేవుడు మరలా కలగచేసి ఉన్నతంగా దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు మన జీవితంలో కూడా కొన్నిసార్లు ఏదైనా మన జీవితంలో జరగట్లేదేమో అని మరి అనేక మంది మన జీవితంలో కలవరపరుస్తున్నప్పుడు మనుషుల వైపు మనము చూడకూడదండి. మరి యోబు గారు వారి భార్య దూషించినట్లు మరి తన స్నేహితులు తనకు కలిగిన ముగ్గురు స్నేహితులు ఎంతో ప్రాణ స్నేహితులైన వారు కూడా మరి యోబు గారిని దూషించారు. సమాజం అంటే దూషిస్తున్నారు, కానీ మరి తన వెంబడే ఉంటూ తను విశ్వసిస్తూ మరి తన పరిస్థితులన్నీ తన స్నేహితులకి తెలిసి కూడా వారు ఏమైపోయారంటే అవిశ్వాసము కలిగి యోబుని దూషిస్తున్నారు. కానీ మనల్ని కూడా ఎంతోమంది మరి అవమానం పరచినప్పుడు, మరి హేళన చేస్తున్నప్పుడు, మన విశ్వాసాన్ని బలహీనపరుస్తున్నప్పుడు కూడా మనం ఏం కలిగి ఉండాలంటే దృఢ విశ్వాసమందు నిలిచి ఉండాలి. దృఢ విశ్వాసమందు మనము స్థిరపరుచుకోవాలి. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. మన పక్షముగా అనేకమైన వాగ్దానములు చేసిన దేవుడు ఏదైనా మన జీవితంలో తప్పక జరిగిస్తాడు. అది అప్పులే కానివ్వచ్చండి, గృహమే కానివ్వచ్చు, ఉద్యోగమే కావచ్చు, చదువులే కావచ్చు, భవిష్యత్తే కావచ్చు. ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు విశ్వాసులైన వారిని వారసులుగా చేసి ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాలని ఉద్దేశము కలిగిన దేవుడైనాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయితే మరొక సందర్భం మనం జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీయుల పత్రిక 11వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టిరండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరి మోషే రాజాజ్ఞ, మరి పుట్టిన ఇశ్రాయేలు అందరూ పెరిగిపోతున్నారు. ఇక నుంచి పుట్టిన తొలిచులు బిడ్డలందరినీ కూడా పురిట్లోనే చంపేమని ఆజ్ఞ ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం. అలాగున బిడ్డలందరినీ చంపేస్తున్న ఆ రోజుల్లో మరి ఆ పరిస్థితిలో మరి మోషే తల్లిదండ్రులు మరి ఆ కుమారుని 3 నెలలు ఆ ఇంట్లో దాచిపెట్టారంటండి. ఎలా దాచిపెట్టారు, ఏ విశ్వాసంతో దాచిపెట్టారంటే దేవుడు నమ్మిన దేవుడు, విశ్వసించిన దేవుడు, నమ్మదగిన దేవుడు మన కుమారుణ్ణి వారికి అప్పగించడని ఆ విశ్వాసంతో దేవుడు మన కుమారుణ్ణి మరి వారి కుమారుని దాచిపెట్టినట్లుగా మరి వారి విశ్వాసము ఎంతగానో దృఢపరుచుకున్నారు. ఎందుకంటే తెలిస్తే మొత్తం 3 చనిపోతారు. కానీ వారు ఏం కలిగి ఉన్నారంటే కేవలం నమ్మిన దేవుని పట్ల విశ్వాసము కలిగి ఆ కుమారుణ్ణి దాచిపెట్టారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదే మోషే పెద్దవాడైన తర్వాత ఇజ్రాయేలుని విడిపించే
సమయంలో కూడా మరి ఐగుప్తులో నుంచి ఇజ్రాయెల్ని విడిపించినప్పుడు ఈ మోషే మరి ఇజ్రాయెల్ ప్రజలందరినీ తోడుకొస్తున్నప్పుడు మరి మోషే మాత్రం వెనక్కి తిరిగి చూడట్లేదు. మరి వెనకాలేమో శత్రువులు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఇజ్రాయెల్ ప్రజలందరినీ హతమార్చడానికి వారంతా కూడా తరుముకుంటూ వస్తుంటే మరి మోషే మాత్రం ఎదురుగుండా నా సముద్రం వైపే నడుచుకుంటూ వెళ్తున్నాడు. వెనక నుంచి వీళ్ళంతా కూడా ఏంటి సముద్రంలో ముంచడానికి తీసుకెళ్తున్నావా, అదేదో అక్కడే బ్రతికి అక్కడే చచ్చిపోదాం కదా, ఈ చావడానికి తీసుకొస్తున్నావా అని చెప్పేసి మోషేని మరి అనేక సార్లు మరి దూషిస్తున్నారు, అనేక శోధిస్తున్నారు, వెనక నుంచి రకరకాలుగా విమర్శిస్తున్నారు, మాట్లాడుతున్నారు. కానీ ఎవరి మాటకి మోషే సమాధానం ఇవ్వట్లేదు, ఎవరి వైపు చూడట్లేదు. ఒకటే గురి, సముద్రానికి మరి తిన్నగా సముద్రం దగ్గరికి వెళ్తున్నాడు. అదే సముద్రంలో దేవుడు దారి కలుగ చేస్తాడని కేవలం ఒకే ఒక విశ్వాసముతో మరి అక్కడికి వచ్చాడండి. దేవునికి స్తోత్రం. ఆ విశ్వాసంలో ఆ సముద్రాన్ని దేవుడు 2 పాయలుగా చేసి ఆరిన నేల మీద మరి మోషేతో పాటు ఉన్న ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా నడిపించాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మరి ఇజ్రాయేల్ ప్రజలు అనేక మంది విశ్వాసం మరి ఎన్నో కార్యాలు చూశారు, మరి ఆరిన నేల మీద నడిచారు, మరి అరణ్యంలో మన్నాతే పోషించబడ్డారు, మరి పూడేరు పిట్టల చేత పోషించబడ్డారు, బండలో నుంచి నీళ్లు త్రాగారు. కానీ అన్ని కార్యాలు చేసిన వారిలో మాత్రం కానాను దేశానికి దేవుడు నడిపిస్తాడన్న విశ్వాసం మాత్రం వాళ్ళలో లేదండి. విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం అంటండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి చాలా మంది వారు అవిశ్వాసులైన వారు అరణ్యంలోనే కోల్పోయారు, కానాను దేశంలోకి ప్రవేశపెట్టలేకపోయారండి. దేవునికి స్తోత్రం. మరి ఈరోజు మనం అటువంటి విశ్వాసం మనం కోల్పోకూడదని మరి తేటగా తెలియచేస్తున్నాను. అటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండకూడదు. అవిశ్వాసం అనేది మనలోకి రానివ్వకూడదు. ఎందుకంటే ఈరోజు అనేకమైన కార్యాల విషయమే కాదు, దేవుని రాజ్యానికి కావాల్సిన విశ్వాసంలో కూడా మనం నిలిచి ఉండి స్థిరస్తులుగా ఉండి దేవుని రాజ్యానికి చేర్చబడవలసిన వారమే ఉన్నాము. కాబట్టి మనము కూడా మరి విశ్వాసంలో మరి స్థిరస్తులుగా ఉందాం. సంపూర్ణమైన విశ్వాసం మందు మరి విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గారికి మరి విశ్వాసంలో వారసులగుటకు మనము వచ్చి ఉన్నాము. ఆ విశ్వాసంలో మనము వారసులమయ్యి మరి దేవుని రాజ్యం కొరకు మనం సిద్ధపడాలని మరి మాట తెలియచేస్తున్నాను. మరి మనం నిజంగా మరి దేవుని రాజ్యం కొరకు సిద్ధపడాలంటే మనలో అవిశ్వాసం ఉండకూడదు. అవిశ్వాసమైన వారు దేవునికి ఇష్టలు కాదని మరి లేఖనం తెలియచేస్తుంది. కాబట్టి మనము ఏ విశ్వాసం కలిగి ఉండాలంటే సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలి. తప్పకప్పుడు దేవుని రాజ్యంలో చేర్చబడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి కొద్ది మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించి మన వినికిడిలో ప్రభు కార్యాలు జరిగించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పమంటారా? కొద్దిసేపు వెళ్ళిపోతారా? చెప్పండి ఏదో ఒకటి చెప్పండి. హల్లెలూయా. ఎలవయ్యా ఇంకేం చెప్పేవంటున్నట్టు చెబుతున్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చక్కటి సందేశాన్ని సేవకురాలు మీ కొరకు అందించారు. 3 సందర్భాలు. ఒకటి, విశ్వాసంతో మృతుతుల్యమైన తమ జీవితాల్లో నుండి వాగ్దానాన్ని ఇప్పటివరకు బాగానే ఉన్నా కదా దేవుడా, వాగ్దానాన్ని పొందుకున్నాడు అబ్రహాము. విశ్వాసం లేని దుష్ట హృదయం దేవుని విడిచి వెళ్ళిపోయింది. మోషే తల్లిదండ్రుల విశ్వాసంతో బిడ్డను బ్రతికించారు. చక్కటి సందర్భాలు. ఒక మాట చెప్తాను, ముగిస్తాను. మొదట విశ్వాసం అంటే మీనింగ్ అంటే అర్థం ఏంటంటే ఉన్నవి లేనివి ఉన్నవి అనటానికి ఆధారమై ఉంది. మీరు వినండి, లేనివి ఉన్నవి అనటానికి ఆధారమై ఉంది. ఒకరోజు మరి ఇప్పుడైతే మనం మందిరం కట్టుకున్నాం. పక్క మందిరంలో ఉన్నప్పుడు, పక్క స్థలంలో ఉన్నప్పుడు మందిరం కట్టిన తర్వాత 2 సంవత్సరాలు బాగా సాగింది. అప్పుడు ఇంకా వాళ్ళు
టార్చర్ మొదలు పెట్టారు. తీసేయమని ప్రతి ఆదివారం వచ్చేస్తున్నారు. ఎక్కడికైనా వెళ్ళిపోండి అంటున్నారు. దేవుడి దగ్గర ప్రార్థన చేసి ఒకరోజు చాలా ఏడ్చి దుఃఖంతో అలా పడుకున్నానండి. అలా పడుకున్నాను, దుఃఖంతో ఏడ్చి పడుకున్నాను. ఎందుకంటే మా జీవితాలు సంఘమే ఆధారం. ఆధారం అంటే సంఘం కోసం బ్రతుకుతున్నాం కానీ, దేవుని కోసం బ్రతుకుతున్నాం కానీ, మేము ఈ లోకంలో ఏది సంపాదించుకోవడానికి బ్రతకట్లేదు. అన్నీ వదులుకొని మాకేమి లాభమో ఏమి లాభకరమే అన్నిటిని వదులుకొని సంఘం కొరకే బ్రతుకుతున్నాం. సంఘక్షేమమే మా ప్రాణం. అలాగున బ్రతుకుతున్న రోజుల్లో సంఘం కొరకున ఎన్ని బాధలు భరించామో మీ అందరికీ తెలుసు. మందిరం తీసేయమంటున్నారు. ఏంటి ప్రభువా ఇంత కష్టాలు వస్తున్నాయి ఏంటని ఏడ్చేలా పడుకుంటే అప్పటికి 1 సెంటు భూమి లేదు. మీరు వినండి, 1 సెంటు భూమి లేదు. ఏడ్చేలా పట్టపగల వేడ ఎండ వేళలా మంచి మే నెలలో అలా పడుకుని ఏడ్చి అలా పడుకున్నాను మంచం మీద. అలా పడుకుని పోతే పట్టపగల దేవుడు ఒక విస్తారమైన దర్శనం చూపిస్తున్నాడు. మందిరం ఇక్కడ వరకు మన మందిరం వేసిన స్థలం ఇక్కడ వరకు, ఈ ప్రహరీ గోడ వరకు ఉంది. 6 సెంట్లున్నర స్థలం అది. అయితే దేవుడు ఏం చేశాడు తెలుసండి, ఇక్కడ ఈ సరిహద్దును ప్రారంభించి నేను అలా నడుచుకుంటూ వస్తున్నాను. అలాగ నుంచుమించుగా చాలా పెద్ద స్థలం. మందిరం అలా తిరిగి వినండి, మందిరం అలా తిరుగుకుంటూ వెళ్ళి ఇటు నుంచి వచ్చాను. ఇటు నుంచి లోపలికి రావడానికి గోడలేమి లేవు, తలుపులు లేవు, తలుపులు లోపల లేవు అసలు. మళ్ళీ ఇలా తిరిగి వచ్చాను. ఇక్కడ కొన్ని కరెంటు బోర్డులు అమర్చి ఉన్నాయి. మరి ఇవన్నీ చూసుకుంటే నాకు తెలుసు కదా అమర్చున్నా. అదేదో ఆ రోజున ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది. ఇక్కడికి వచ్చి నేను సరి చేస్తున్నా. అక్కడి నుంచి అలా వెళ్ళి బలిపీఠం దగ్గర నుంచి అలా వెళ్ళాను. పిల్లరా ఇదేంటి ఇలా వచ్చింది? మందిరం చూస్తే చాలా పెద్ద మందిరం కనిపిస్తుంది, 1 సెంటు భూమి లేదు మనకి అని. ఏంటి ప్రభువా అని ప్రార్థన చేశాం. ప్రార్థన చేస్తే అదే మరి వారంలో అంతకుముందు దేవుడు మరి బిడ్డలతో ఎవరితో మాట్లాడితే 10 సెంట్ల స్థలం దేవుడు ఇస్తున్నాడు చూపించారు. వాళ్ళు వచ్చిన దగ్గర అన్నారు, డాడీ 10 సెంట్లు దేవుడు మన మందిరానికి ఇస్తున్నాడు దేవుడు. నేను ఊరుకో అమ్మా, అడుగు పెడతాక స్థలం లేదు, ఈరోజు ఉన్నది కూడా ఓడదీసి వెళ్ళిపోమంటున్నారు. మనమా కొనే పరిస్థితి కాదు, 10 సెంట్ల స్థలం అంటే ఎక్కడ ఈ రోజుల్లో అని అంటే, అది కాదు డాడీ, దేవుడు చూపించారంటే ఏదో రోజు కంపల్సరీ నెరవేరుతుంది కదా, మరి దేవుణ్ణి మనం నమ్మాలి కదా. చెప్పండి ఒకసారి, దేవుణ్ణి మనం నమ్మాలి కదా, ఏదో ఒక రోజు దేవుడు నెరవేరుస్తాడు అని. చంటి బిడ్డలు ఏం చేశారంటే వాళ్ళకు వచ్చిన దర్శనాన్ని బట్టి నన్ను బలపరిచారు. ఆ రోజున బలపరిచారు. అంటే అదొక్కటే కాదు, చాలామందికి చాలా విధాలుగా వచ్చింది. సరే ఇప్పుడు అవన్నీ చెప్పడానికి నేను సమయం కాదు కనుక, ఎప్పుడైతే దేవుడు చూపించారో దాన్ని నమ్మడం ప్రారంభించాం. మరి ఊహించని రీతిలో ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే దేవుడు చెప్పింది మాత్రం మన పక్షాన నెరవేర్చగలిగాడు. గట్టిగా నెరవేర్చగలిగాడు. అదే విశ్వాసం అండి. మనం తెలియని దాన్ని దేవుడు మనకిస్తానని తెలియపరిచి నమ్మమని మనకు తెలియపరుస్తున్నాడు. అదే విశ్వాసం. నోవాహు గారిని ఓ రోజు పిలిచన్నాడు, నోవాహు వర్షం కురిపించబోతున్నాను. వినండి, ఒక్క మాట చెప్తున్నాను, వర్షం కురిపిస్తబోతున్నాను. నీవు నీ కుమారులు నీ భార్య వెళ్ళటానికి ఒక వాడ సిద్ధపాటు చేసుకోండి అన్నాడు. వర్షం కురిపించబోతున్నానంటే బైబిల్లో రాయబడిన మాట, దేవుడు నోటి నుంచి వర్షం కురిపించబోతున్నాను అనే మాట పలికాడు. కానీ అంతకుముందు భూమి మీద ఎక్కడా వర్షం కురవలేదు. వర్షం అంటే ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. కానీ దేవుని మాట నమ్మిన ఆ నోవాహు ఒకరోజు వర్షం వస్తుంది.
వర్షం రాబోతుంది, వర్షం వచ్చి ప్రజలందరినీ చంపబోతుంది, మీరు నమ్మండి, మారు మనసు పొందండి, ఇదిగో ఈ వాడెక్కండి, దేవుడు చెప్పాడని 120 సంవత్సరాలు ఆ మాటను పట్టుకుని ప్రకటన చేశాడు. అందరూ నవ్వారు, అపహేళన చేశారు, అపహాస్యం చేశారు. వర్షం అంటున్నాడు, ఏంట్రా ఈడు ఏ కాలంలో ఉన్నాడు, కంప్యూటర్ కాలంలో ఉన్నాడా ఏంటి అని ప్రియులరా చూడని దానిని చెప్తున్నాడు. ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది వర్షం, అది ఎలా ఉంటుంది, అంతే కదండి అని అవహేళన చేసి నోవాహుని ప్రియులరా ఆ తరము వారందరూ దూషించి హింసించి ప్రియులరా నీచంగా తృణీకరించారు. కానీ దేవుడు చెప్పిందే ఖచ్చితంగా జరుగుతుందని నోవాహు నమ్మి దాన్ని పట్టుకుని 120 సంవత్సరాలు ప్రకటిస్తూనే ఉన్నాడు, వాడు సిద్ధపాటు చేస్తూనే ఉన్నాడు. ఒకరోజు దేవుడు చెప్పినట్టుగా ఆకాశ తూములు వెప్పబడిపోయాయి, వర్షం కురిసేస్తూ ఉంది. దేవుడు చెప్పినట్టుగా 8 మంది ఓడలోకి వెళ్ళారు. దేవుడు తలుపు వేసేసాడు. కానీ ప్రియులారా, దేవుని మాట నమ్మని వాళ్ళు, విశ్వాసం లేని వాళ్ళు, దుష్ట హృదయం కలిగిన వాళ్ళు జలప్రళయంలో కొట్టుకుపోయారు. జలప్రళయంలో అగమ్య గోచరంగా వాళ్ళ దేహాలు కుళ్ళిపోయాయి. ప్రియులారా, నా మాట వినండి, ఒకే ఒక్క మాట చెప్తున్నాను, భూమి ఆకాశములు గతించిపోతాయి కానీ దేవుని వాక్యములో ఒక్క సొన్నా కూడా పొల్లిపోదు. ఈ రోజున నమ్మండి, మీ జీవితాల్లోనైనా మా జీవితాల్లోనైనా ఈ బైబిల్లో రాయబడిన భక్తుల జీవితాల్లోనైనా ఒకే విశ్వాసాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ విశ్వాసంతో దేవుని పట్టుకోండి, ఆ విశ్వాస హృదయంతో దేవుని వెంబడించండి. మీకు అసాధ్యమైనది లేదు, మీకు సాధ్యం కానిది ఉండదు. అబ్రహామును దేవుడు వెళ్ళిపో, ఎక్కడికి వెళ్ళిపో, ఎక్కడికి వెళ్ళమంటారు, నేనేం చెప్పను, వెళ్ళు అన్నాడు. నమ్మి దేవుడు ఎక్కడికి నడిపిస్తాడో అని వెళ్ళిపోయాడు, వదిలేశాడు. బిడ్డనిస్తానన్నాడు, వయసు అయిపోయింది, ముసలోడు అయిపోయాడు, అయినా నమ్మాడు దేవుడు ఇస్తాడని. చివరికి ఒక పండంటే మగబిడ్డను దేవుని శ్రద్ధలో ఎత్తుకుని 100 ఏళ్ల వయసులో ఆ బిడ్డను ఆడిస్తూ ఉన్నాడు. 100 ఏళ్ల వయసులో ఆడిస్తూ ఉన్నాడు. నా ప్రియులారా, అదండి దేవుని మాటలో ఉన్న విశ్వాసం. ఈరోజు దాన్ని నమ్మగలిగితే నువ్వు ఎంతటి కార్యానైనా సాధిస్తావు, ఎంతటి కార్యానైనా నువ్వు పొందుకుంటావు. మా జీవితం మధ్యలో కొన్ని సమస్యలు వచ్చినా, మానవ జీవితం కనుక కొన్ని తెలుసో తెలియక కొన్ని పొరపాట్లు మా జీవితాల్లో కొన్ని వస్తాయి. ఎందుకంటే కొన్ని దేవుడు ఆలోచన లేకుండా కొన్ని పనులు చేస్తూ ఉండొచ్చు. అంటే నేను అనేది స్వచ్ఛిత్తంగా చేశానా అని కాదు, ఏమో దేవుడి పని ముందుకెళ్తుందని అక్కడ ఒక స్థలం, ఇక్కడ ఒక స్థలం, అక్కడ ఇంకా అంతే, అక్కడ మందిరం, ఇక్కడ అవన్నీ కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురయ్యాయి. కానీ దేవుడు వాగ్దానం మాత్రం మన పట్ల ఉంది. ఇదిగో నేను మిమ్మల్ని చూపించిన చోటుకు తీసుకుని వెళ్ళబోతున్నాను. దాన్ని నమ్మాం, ఏదో ఒకరోజు ఇస్తాడు. అందుకే 13 మందిరాలు మార్చినా దేవుడు విశ్వాసం కోల్పోలేదు. ఏదో ఒక రోజు దేవుడు చేస్తాడు అనుకున్నాం, ఈరోజు చేశాడు. అర్థమవుతుందండి? మన జీవితాల్లో నమ్మాలి దేవుడిని. సమస్యలు వచ్చినా, శోధనలు వచ్చినా యోబు జీవితంలో వచ్చాయి. కానీ నా విమోచకుడు సజీవుడు, ఒకరోజు నా ముందు నిలవబోతున్నాడు అన్నాడు యోబు. అలాగే నెరవేరిందిగా. నా ప్రియులారా, మరి చక్కటి వాక్యాన్ని మనం విన్నాం కనుక అందరూ లేచి నిలబడి విశ్వాసంతో ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుణ్ణి అడుగుదాం అందరం కూడా. అబ్రహాము ఏ విశ్వాసంతో దేవుని వైపు చూసి అన్నీ వదిలి వచ్చాడో, ప్రియులారా యోబు ఏ విశ్వాసంతో అన్నీ పోయినా దేవుని వైపు చూశాడో, మోషే తల్లిదండ్రులు ప్రాణహాని ఉందని తెలిసిన, తన కుటుంబ ప్రాణాలు పోతాయని తెలిసిన ఏ విశ్వాసంతో మోషేని జమ్ము పెట్టెలో పెట్టి భద్రపరిచారో, మరి వారి విశ్వాసాన్ని కొనసాగించిన దేవుడు నోవాహు అది వరకు చూడని వర్షాన్ని విశ్వాసంతో చూసి నమ్మి సువార్తను ప్రకటించాడు. నోవాహు మాట, నోవాహు విశ్వాసం అది దేవుడు వమ్ము చేయలేదు. విశ్వాసులకు మూల పురుషుడిగా, అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా, యోబును శ్రమలు జయించిన విశ్వాస వీరుడుగా దేవుడు మన కనుల ఎదుట పెట్టి ఉంచాడు.
మోషే తల్లిదండ్రులను ఇదిగో విశ్వాసంతో ప్రాణాన్ని కూడా నిలపగలమని మోషే శరీరం మోషే యొక్క బాల్యాన్ని బిడ్డలు భద్రం చేశారు. మరి విశ్వసిస్తే ఏదైనా నీ జీవితంలో జరుగుతుంది. ఈరోజు ఎన్నో కలవరాల్లో ఉన్నాం, ఎన్నో ఆర్థిక సమస్యల్లో ఉన్నాం, ఎన్నో ఇబ్బందులు కలుగుతుంది, రోగాలు వెంబడిస్తున్నాయి, కన్నీళ్ళు వెంబడిస్తున్నాయి, చుట్టూ సమస్యలు వెంబడిస్తున్నాయి, నీ పరిస్థితి ఎటు వెళ్ళాలో తెలియట్లేదు. అయినా దేవుని నమ్ము, నా దేవుడిని విడిపించగలడని నమ్ము. అదృశ్యమైనవి దృశ్యమైనవని దేవుడు చూపిస్తూ ఉండగా విశ్వాసంతో నమ్మగలిగితే ఒక విడుదల కలగబోతూ ఉంది, ఒక విడుదల స్వరము రాబోతూ ఉంది. నమ్మగలిగితే నీ జీవితంలో ఏదైనా 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 ఎంతైనా చేయగలడు. రోగాల్లో నలిగిపోతున్నావా? ఇదిగో శరీరంలో స్వస్థత లేక నలిగిపోతున్నావా? అరికాలు మొదలుకొని నడితే వరకు స్వస్థత కొంచెమైన లేదని బాధపడుతున్నావా? దేవుడు వాగ్దానం చేస్తున్నారు, ఇదిగో నీ దేహంలో నుండి సర్వ రోగమును నేను తొలగించబోతున్నాను, నమ్ము. నా గాయముల వలన నీకు స్వస్థత కలుగుతూ ఉంది, నేను పొందిన దెబ్బల వలన నీకు స్వస్థత కలగబోతూ ఉంది. విశ్వాసంతో దేవుని వైపు చూడు, దేవుని వైపు చూడు. నిశ్చయముగా విజయము నీదే, విజయము నీదే, విజయము నీదే. మహిమగల తండ్రి, కీబోర్డ్ వేయచ్చుగా. ప్రార్థించండి, అందరు దేవుని వైపు తిరిగి ప్రార్థించండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అడగండి, విశ్వాసంతో దేవుడిని అడగండి, 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 అడగండి. ప్రార్థన. మహిమగల తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమస్వరూపి, నీ పరిశుద్ధ నామములో స్తోత్రాలు. కృపామయుడవ నాయన, దయామయుడవ తండ్రి, మా మధ్యన సంచరించిన దేవుడవ నాయన, స్తోత్రం. ఈ ఉదయ కాలంలో ప్రభు, విశ్వాసంతో నిన్ను వెంబడించాలి. దృశ్యమైనవి మేము అదృశ్యమైనవి దృశ్యమైన సంగతులుగా మేము చూడాలి. మృతుల్యమైన దేహములో సజీవులుగా నువ్వు నిలబెట్టగలిగిన దేవుడవని, మృతులను సైతం సజీవులుగా మార్చగలిగిన దేవుడవని మేము నమ్మాలి. శ్రమలలో సమస్తం కోల్పోయినా మళ్ళా రెండంతలుగా మీరు దయచేయగలిగిన దేవుడవని మేము నమ్మగలగాలి. చుట్టుపక్కల అనేక మంది మరణవాత పడుతూ ఉన్నా, మృత్యువాత పడుతూ ఉన్నా, మోషేని బ్రతికించినట్లుగా నువ్వు మమ్మల్ని బ్రతికించగలవని మేము నమ్మగలగాలి తండ్రి. అటు విశ్వాసాన్ని దయచేయండి. నోవాహు జలప్రళయాన్ని చూడకపోయినా వర్షం కురుస్తుందని ప్రకటించి దేవుని మాట నమ్మగలిగాడు. అటువంటి నమ్మకం, విశ్వాసం మాకు కలగచేయండి తండ్రి. ఈ ఉదయ కాలంలో ప్రభు మీ దాసురాన్ని బలపరిచి వాడుకొని అభిషేకించి ఒక ఉన్నతమైన మర్మాలతో మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రములు నాయన. వచ్చిన బిడ్డలందరినీ తండ్రి నీ వాక్యానికి, వాక్య వెలుగులోనికి మీరు నడిపించండి. కృప దయచేయండి, కృప దయచేయండి, కృప దయచేయండి, కృప దయచేయండి, కృప దయచేయండి. యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.